నేను మొట్టమొదటిసారిగా అడిగింది జీవిత రాజశేఖర్ని. తను మా చరిత్రలో మొదటి మహిళా జనరల్ సెక్రటరీగా ఉండమని అడిగినప్పుడు కామ్రేడ్ రాజశేఖర్ ముందుకొచ్చి తప్పకుండా అన్నప్పుడు, నువ్వు కూడా రావాలన్నప్పుడు నా మాటను మన్నించి నాతో వచ్చి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేశారు. జీవిత గారి సారథ్యంలో ఈ యొక్క హై పవర్ మహిళా ప్యానెల్ని ఓపెన్ చేసి త్వరలో వర్క్షాప్ పెట్టి అందరు మహిళల్ని పిలిచి మీ యొక్క సజెషన్స్ తీసుకుని దీన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు మేము తీసుకుంటాం. యూత్ ఫోరం, చాలామంది యూత్ లోపలికి వస్తున్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. అప్కమింగ్ పీపుల్, వాళ్ళకి సహాయం కావాలి. అందరికీ అన్నీ చేస్తామని చెప్పలేము, కానీ కనీసం కౌన్సిలింగ్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి. హై పవర్ యూత్ ఫోరం ఒకటి ఓపెన్ చేస్తున్నాం. దీనికి శివబాలాజీని ఇన్ఛార్జిగా పెట్టి, జాయింట్ సెక్రటరీ శివబాలాజీని లీడర్షిప్ టేకప్ చేసుకోమని నేను అడుగుతున్నాను. ఎవరికి ఏమి ఇవ్వాలో తెలిసేది కాదు, ఎవరు అర్హులో ఎవరికి తెలియదు. పెన్షన్లు ఇవ్వాలన్నా లేదా సంక్షేమ కార్యక్రమాలు చేయాలనో ఎవరికి ఇవ్వాలో ఎలా ఇస్తారు? ఒకరికి ఇస్తే వాళ్ళకి కోపం వస్తుంది. దీని మీద నేను ఐఏఎస్ ఆఫీసర్స్ని పిలిపించి, అదేవిధంగా ఎన్జిఓస్ ఎంతోమంది, వికాస్ కానీ భాస్కర్ కానీ, వీళ్ళందరూ పనిచేసి 6 నెలల పాటు ఇంటింటికి తిరిగి ఈ సమగ్ర సర్వే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఇండస్ట్రీలో జరగలేదు ఇది. 6 నెలల పాటు కష్టార్జితం ఇది నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు ఎవరికి పెన్షన్లు వెళ్ళినా, ఎవరికి బైకులు వెళ్ళినా, ఎవరికి ఇళ్ళు వచ్చినా ఇవన్నీ కూడా దీని ఆధారంగా జరిగేది. రెడ్ మార్క్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెళ్తుంది, ఎల్లో మార్క్ ఉన్న వాళ్ళు సెకండ్ వెళ్తుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి అన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీని ఆధారంగానే ఇస్తాం ఏదైనా కూడా. దీన్ని క్లియర్గా చెప్తున్నాం. అవకాశాలు ప్రతి ఒక్కడు, నేను 7-8 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను, ఆ బాధ నాకు తెలుసు. దీనికి ఏదో చేయాలని అందరూ అవకాశాల కోసం అడిగారు, దీంట్లో డబ్బుల కోసం అడగలేదు చాలామంది. దాసరి గారు, స్వర్గీయులు దాసరి గారు యొక్క దీవెనలతో ఒక బ్రోషర్ రిలీజ్ చేసి ఎవరెవరికి అవకాశం కావాలో వాళ్ళందరికీ వాళ్ళ ఫోటోలు వేసి ఒక జాబ్ కమిటీ పెట్టి దానికి గౌతమ్ రాజు గారిని ఏర్పాటు చేసి దీన్ని 2 సంవత్సరాల పాటు నా ప్రతి షూటింగ్కి, ప్రతి డైరెక్టర్కి పరిచయం చేశాను. చాలామంది బిజీ అయ్యారు. అన్నపూర్ణ గారు ఇట్లా ఉంటాడు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా 40 మంది దాకా అవకాశాలు వచ్చాయని సంతోషంగా చెప్పారు. దీన్ని ఇంకొంత ముందుకు తీసుకుపోతాం. ఒక షీట్ ఏమని కూడా వేస్తాం. దీనికి మహిళలను కూడా కారు ఇచ్చి పంపిస్తాం. మన కోసం కాదు, మన అందరి కోసం అడిగినప్పుడు అవకాశాలు వస్తాయి. దీన్ని ప్రధానంగా అవకాశాల కోసం మేము వర్క్ చేస్తున్నాం. తర్వాత 30 మందికి ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ లైఫ్ మెంబర్షిప్ లేకపోయినా, ఇంతకుముందు 2000, 2500, 3000 శివాజీ ఉన్నప్పుడు 5000 ఆలోచించి 5000 చేశాము. ఈసారి ఇంకొక 1000 రూపాయలు మెడికల్కి ఇచ్చి, ఎందుకంటే పిల్లల చేత చేయి చాపకుండా మెడికల్ కోసం 1000 రూపాయలు పెంచి 6000 అని మేము మాట ఇచ్చాం మేనిఫెస్టోలో. దాన్ని కూడా మేమందరం మీ ఆవదంతో అమలు చేస్తాం. అంతేకాదు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి దురదృష్టవశాత్తు మరణించినా, యాక్సిడెంట్ కానీ న్యాచురల్ డెత్ కానీ, ప్రభుత్వం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షల రూపాయలు వెంటనే 24 గంటల్లో మేము అందించాం. 2 lakh rupees. ఇది ఇప్పటికీ నలుగురికి 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 2018-19లో 290 మంది ఇప్పుడు అర్హులు దీనికి. ఇప్పుడు ఈ టర్మ్లో, నా టర్మ్లో 2019లో 322 మందికి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాం. దీన్ని 3 లక్షల రూపాయలు కూడా పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మెడిక్లైమ్ ఈ రోజున వైద్యం చాలా ఖరీదైంది. కాబట్టి 136 మంది ఇన్పేషెంట్స్కి
2,00,000 రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ వచ్చేటట్టు, 20,000 అవుట్ పేషెంట్స్కి వచ్చేటట్టు, ఇప్పటికీ 30 మందికి ఫ్రీగా ఇస్తున్నాం. అది మిగతా వాళ్ళందరికి కూడా 39,000 ఉన్నది 15,000 రూపాయలకే ఇస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ ప్రతి నెల కూడా మెడికల్ క్యాంప్, హై క్వాలిటీ మెడికల్ క్యాంప్స్ మన మాలో ఏర్పాటు చేస్తాం. దయచేసి దాన్ని వాడుకోండి అని నేను కోరుతున్నాను. చివరిగా ప్రభుత్వ కార్యక్రమాలు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని అనుసంధానం చేయడంతో మా మీద బర్డన్ పడకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మనం చాలా తీసుకోవచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇంటికి కలిసిన వెంటనే 45 నిమిషాలు కూర్చోపెట్టి మీకు ఏ ఆర్టిస్ట్కైనా కూడా ఎటువంటి క్యాన్సర్, ఎటువంటి సమస్య వచ్చినా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల దాకా మేము ఇప్పిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభుత్వానికి మేము నిజంగా రుణపడి ఉన్నాం. అదేవిధంగా రెండు నిమిషాలు అయిపోయినట్టు, ఇది అయిపోతే మీరు అట్టుకోండి. 5 నిమిషాలు అయిపోయి 5 నిమిషాలు 5 నిమిషాలు. ఎవరికి ఇళ్ళు కావాలన్నా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. అది మీకు చెప్తున్నాను. వెంటనే ప్రభుత్వం నుంచి మేము ఇస్తామని చెప్పి ప్రెస్లో అనౌన్స్ చేయడం జరిగింది. కళాకారుల పెన్షన్స్ మేము ఇస్తాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి మీరు ఖర్చు పెట్టద్దు, ప్రభుత్వం నుంచి మీరు అర్హులు మేము ఇస్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం చెప్పి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మేము రుణం కేసీఆర్ గారికి మీకు మేము మర్చిపోలేము. చివరిగా ఆడిటర్ గారు మాకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. మీరు ₹1 ఖర్చు పెట్టకుండా నిధుల నుంచి మీరు నడిపితే దానికి ఆడిట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంతో కొంత అవసరమైనంత ఖర్చు పెట్టండి అని చెప్పి ఆడిటర్ గారు మాకు సూచించడం జరిగింది. వివేక్ గారు, ఆయనకి చెప్పట్లేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి వారు మాకు ఎంతో సహకరించి ముందుకు పోతున్నారు. తప్పకుండా ఎంతవరకు వీలైతే అంతవరకే చేద్దాం సార్. చాలామంది ముందుకు వస్తున్నారు సహకరించడానికి. ఖచ్చితంగా మాకు శక్తి ఉంది, ముందుకు తీసుకెళ్తాం. ఆఖరిగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను తెలుపుతూ, సంకల్ప బలం నేతాజీ గారు అన్నారు, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ నేషన్ అని. మీ రక్తం నుండి నేను దేశాన్ని ఇస్తానని, మీ మనస్సుని, మీ మనోబలాన్ని మాకు ఇవ్వండి. మా బంగారు భవిష్యత్తు మేము మీ చేతిలో పెడతాం. We are one, we will be number one. We are one, we will be number one. We work with a vision, not with a division. Jai Ma, Jai Hind. Thank you. థ్యాంక్ యూ నరేష్ గారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి సన్మానం. సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణరాజు గారికి, శ్యామల గారికి చిరు సత్కారం. కృష్ణరాజు గారికి, శ్యామల గారికి సన్మానం. కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, కృష్ణరాజు గారు, మీ ఆశీర్వాదం అలాగే మీ సలహాలు, సూచనలు ఎల్లప్పుడూ మా అసోసియేషన్కి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ ముందు నరేష్ ప్యానల్ తరఫున మేనిఫెస్టో ఉన్న టైంలో ఆ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన ప్రామిస్లన్నీ తీర్చి మంచి
కమిటీగా పేరు తెచ్చుకుని అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తోటి కళాకారులకి, టెక్నీషియన్స్కి అందరికీ నా నమస్కారం. సభావేదికను అలంకరించిన వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది మిమ్మల్ని అందరినీ చూసి. నేను మా అనేది మా ఇంట్లోనే పుట్టింది మెడ్రాస్లో. మా ఇంట్లో పుట్టిన మాని నా తల్లిలాగానే చూసుకుంటాను నేను. ఇదివరకు ఇస్తున్న డబ్బు కంటే కూడా పైన 10,000 ఇంకా వేసి ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానని చెప్పి 20,000 పెంచి ఇంకా ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మీరు అందరూ ఇంత ఓపికగా కూర్చున్నందుకు. ఆకలా కృష్ణరాజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. మన కోట శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మా అంటే అమ్మ, మా అంటే నాది అనుకోవద్దని అని గర్వపడుతున్నారు ఆయన. కానీ నేనంటాను మా అమ్మే, ఈ మా నాది నేను అని గుండెల మీద చేసుకుని మనం అందరం కలిసి ఒకే తల్లి బిడ్డల్లాగా చేయాలా. నేను మద్రాసులో కృష్ణ నేను మేము అందరం కలిసి అప్పుడు ఒక 25 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిపాం. ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరికి ఇబ్బంది లేకుండా, కొన్ని గొడవలు వచ్చి ఇండస్ట్రీ షూటింగ్లు ఆగిపోతుంటే దాన్ని సాల్వ్ చేసి ఎన్నో రకాలుగా చేసాం. మేము అందరూ కలిసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు మాకు అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చినాయి ఎలక్షన్స్. బయట అందరూ అనుకుంటున్నారు మా అసోసియేషన్ అంటే ఆర్టిస్టులు అంటే చాలా నమ్మకం, చాలా అభిమానం, ప్రేమ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా, అభిమానులందరూ కూడా ఇదేమిటి ఎలక్షన్లు ఏంటి, వీళ్ళు కొట్టుకుంటున్నారు ఏమిటి, పేపర్లు ఏంటి, ఈ ఛానల్స్లో రావడం ఏంటి అని అనుకుంటున్నారు. అది రాకుండా చేయాల్సిన బాధ్యత నరేషే కాదు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరి మీద, రాజశేఖర్ వీళ్ళందరి మీద కూడా ఉంది. మీరందరూ మీ అందరి మీద కూడా ఉంది. మీరందరూ కలిసి ఇది మాది, మేము ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ బాగుండాలి. వాళ్ళకి ఇబ్బంది ఏమైనా వచ్చినా మనం దాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మీరు వర్క్ చేయాలని కోరుతూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఒక్క నిమిషం. మేము ముగ్గురం కలిసి అందరిని కలుపుకొని ముందుకు వెళుతున్నాం. మా ముగ్గురు గళం ఒకటి, మేము ముగ్గురం ఒకటి. మంచి లీడర్షిప్ని నేను ఇచ్చి పెడతాను. 2 సంవత్సరాల తర్వాత నేను ఉండను, మళ్ళీ నేను ఒక టర్మ్ అడగను. మంచి లీడర్షిప్ని మీకు అందించి వెళ్తాను. నా చుట్టూ అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం.